ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కన్యారాశి వారికి ఈ వారం, ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర 2, 3, 4 పాదాలు కానీ, హస్త 1, 2, 3, 4 పాదాలు కానీ, చిత్త 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం నిరుద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలకు అవసరమైనటువంటి ధనం అందుతుంది. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు పొందుతారు. రుణభారం నుండి కొంత ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించిన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమల వారికి కొంత పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపార ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా ఉండడానికి అవకాశాలున్నాయి. రాజకీయ పరంగా సంఘంలోనూ బంధువుల్లోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ కన్యారాశి వారికి అనుకూలంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.